ఏపీ టెట్ 2025కు సంబంధించినటువంటి నోటిఫికేషన్ని రిలీజ్ చేసి ఉన్నారు కనుక ప్రతి ఉపాధ్యాయులు వారికి క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి 1A 1B 2A 2B సంబంధించినటువంటి టెట్ను రాయవలసిందిగా కోరడం అనేది, దానికి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ మరియు పేమెంట్ ఎలాగో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. మొదటగా రిజిస్ట్రేషన్ ట్యాబ్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఆధార్ నంబర్ మరియు ఇక్కడ కనబడుతున్నటువంటి క్యాప్చాను ఇచ్చి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ కనబడుతున్నటువంటి 4 చెక్ బాక్సుల్ని క్లియర్ చేయవలసి ఉంటుంది. క్లియర్ చేసిన తర్వాత ప్రొసీడ్ను క్లిక్ చేయాలి. ఇందులో ముఖ్యంగా పర్సనల్ డీటెయిల్స్, కమ్యూనికేషన్ డీటెయిల్స్ అప్డేట్ చేయవలసి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్ నందు ఆధార్ నంబర్, మొబైల్ నంబర్, ఫుల్ నేమ్ విత్ సర్నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, మ్యారిషియల్ స్టేటస్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, caste, subcaste, ex-serviceman, yes or no, is differently abled, PH category, yes or no, are you in government residential schools, APREIS, TWREIS, SWREIS. ఇది ఖచ్చితంగా రెగ్యులర్గా ఇన్ సర్వీస్లో ఉండేటటువంటి ఉపాధ్యాయులు ఈ ట్యాబ్ని క్లిక్ చేయవలసి ఉంటుంది. కమ్యూనికేషన్ అడ్రస్ నందు ఆర్ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్, ఎస్, డిస్టిక్, మండల్, విలేజ్, పిన్ కోడ్, డోర్ నంబర్, ఖచ్చితంగా ల్యాండ్ మార్క్, మెయిల్ అడ్రస్, వర్కింగ్ మెయిల్ అడ్రస్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఈ చెక్ బాక్స్ని క్లియర్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీని క్లిక్ చేస్తే మీరు ఇక్కడ ఇచ్చినటువంటి మొబైల్ నంబర్ ద్వారా మాత్రమే మీకు ఓటీపీ జనరేట్ అవుతుంది. ఈ ఓటీపీ జనరేట్ అయిన ఓటీపీని సబ్మిట్ చేస్తే మీకు 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి క్రియేట్ చేయబడుతుంది. అదే మొబైల్ నంబర్కు పాస్వర్డ్ని కూడా పంపించడం జరుగుతుంది. ఇలా 1 టైం రిజిస్ట్రేషన్ మరియు పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత క్యాండిడేట్ లాగిన్ని క్లిక్ చేయాలి. ఇందులో మీ యొక్క 1 టైం రిజిస్ట్రేషన్ ఐడి, పాస్వర్డ్ మరియు క్యాప్చాన్ ఇచ్చి సైన్ ఇన్ కావాలి. సైన్ ఇన్ అయిన తర్వాత ఇండివిజువల్ ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. ఇందులో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్నటువంటి సర్వీస్ని క్లిక్ చేయాలి. అందులో మొదటిగా 1 టైం రిజిస్ట్రేషన్ను క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేస్తే మొదట ప్రొఫైల్ కనబడుతుంది. ఈ ప్రొఫైల్ని క్లిక్ చేస్తే మీరు గతంలో 1 టైం రిజిస్ట్రేషన్ అప్పుడు ఇచ్చినటువంటి డేటా కనబడుతుంది. ఏదైనా ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ చేసుకునేటటువంటి సదుపాయం కల్పించబడుతుంది. ప్రొఫైల్ని క్లిక్ చేసి ఇందులో ఉన్నటువంటి డేటా సరైనదా కాదా చెక్ చేసుకున్న తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్కి వెళ్ళవలసి ఉంటుంది. ఈ అకాడమిక్ క్వాలిఫికేషన్లో మీరు రెగ్యులరా, ప్రైవేటా క్లిక్ చేయవలసి ఉంటుంది. రెగ్యులర్ అని క్లిక్ చేసిన తర్వాత 4 నుండి ఇంటర్మీడియట్ వరకు లేదు 10th క్లాస్ వరకు మీరు చదివినటువంటి డిస్టిక్ని ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. 4వ తరగతి, 5, 6, 7, 8, 9, 10. తదనుగుణంగా మీరు ఈ లోకల్ ఏరియాకి సంబంధించిన వాళ్ళ లేదా అనేది ఇక్కడ డిసైడ్ చేయబడుతుంది. తర్వాత అకాడమిక్ క్వాలిఫికేషన్ నందు మీరు 10వ తరగతి చదివారా, చదివి ఉంటే ఎస్, ఇంటర్మీడియట్ చదివారా, చదివి ఉంటే ఎస్, డిగ్రీ చదివారా, చదివి ఉంటే ఎస్, పీజీ చేశారా, చేసుంటే ఎస్, హ్యావ్ యూ రిటర్న్ ఏపీ టెట్, గతంలో మీరు ఏమైనా టెట్ని అటెంప్ట్ చేసి ఉన్నారా, చేసి ఉంటే ఇక్కడ ఎస్ని మెన్షన్ చేయవలసి ఉంటుంది. తర్వాత ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించి మీరు ఉద్యోగంలో చేరేనాటికి మీ యొక్క క్వాలిఫికేషన్ కానీ ప్రస్తుత క్వాలిఫికేషన్ కానీ ఇక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది. దీన్ని అనుసరించి మీరు ఏ పేపర్కి ఎగ్జామినేషన్కి టెట్ ఎలిజిబుల్లో ఇక్కడ చూపబడుతుంది. తరువాత 10వ తరగతి సంబంధించి 10వ తరగతి చదివారా అంటే ఎస్ అంటే దానికి సంబంధించినటువంటి డేటా ఇక్కడ సబ్మిట్ చేయాలి.
సెలెక్ట్ బోర్డ్, సెలెక్ట్ మీడియం, ఫస్ట్ లాంగ్వేజ్, ఇయర్ ఆఫ్ పాసింగ్, హాల్ టికెట్ నెంబర్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, అదేవిధంగా ఇంటర్కి సంబంధించినటువంటి బోర్డు, మీడియము, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, హాల్ టికెట్, ఇయర్ ఆఫ్ పర్సంటేజ్, మార్క్స్, అందులో మీరు తీసుకున్నటువంటి సబ్జెక్ట్స్ ప్రిఫరెన్సెస్ని ఇక్కడ, అదేవిధంగా డిగ్రీకి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏది, అందులో మీరు ఏ మీడియం చదివారు, సెకండ్ లాంగ్వేజ్ ఏంటి, హాల్ టికెట్, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, పీజీకి సంబంధించినటువంటి సేమ్ డేటా ఇక్కడ ప్రొడ్యూస్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా ఏపీ టెట్ ఆల్ సీటెట్కి సంబంధించినటువంటి డేటాని ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఏపీ టెట్ రాశారా, సీటెట్, ఒకవేళ ఏపీ టెట్ రాసుంటే దానికి సంబంధించినటువంటి హాల్ టికెట్ నెంబర్, ఏ పేపర్ రాశారు, ఈ పేపర్ని ఇక్కడ క్లిక్ చేయగానే మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ పొందుపరచబడతాయి. ఒకవేళ ఏదైనా డేటాని మీరు యాడ్ చేయవలసి ఉంటే, అంటే 2-3 టెట్లు రాసి ఉంటే ఇక్కడ రోని యాడ్ చేసి మీ యొక్క డేటాని ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా పీజీలు 2-3 పీజీలు చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ వైజ్ వర్సా యూజీకి సంబంధించింది కూడా 2-3 యూజీలు చేస్తుంటే దానికి సంబంధించినటువంటి డేటాను ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్లో డిఎడ్ కానివ్వండి, బిఎడ్ కానివ్వండి, ఎంఎడ్ కానివ్వండి, మీరు చేసినటువంటి క్వాలిఫికేషన్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న తర్వాత దానికి సంబంధించినటువంటి యూనివర్సిటీ ఏంటి, మెథడాలజీస్ ఏ మెథడాలజీస్ చేశారు, ఇయర్ ఆఫ్ పాసింగ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ని ఇచ్చి, తర్వాత ఇంకొక క్వాలిఫికేషన్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉంటే దానికి సంబంధించినటువంటి డేటాను కూడా ఇక్కడ ఇచ్చి ఒకసారి సరిచూసుకున్న తర్వాత సేవ్ అండ్ కంటిన్యూని క్లిక్ చేయవలసి ఉంటుంది. క్వాలిఫికేషన్ మరియు ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్కి సంబంధించినటువంటి డేటా కోసం మీరు లీప్ యాప్ నందు టీఐఎస్ ప్రివ్యూ ట్యాబ్ని ప్రెస్ చేస్తే అందులో దీనికి సంబంధించినటువంటి పూర్తి డేటా ఉంటుంది. దాన్ని చూసి ఇక్కడ మీరు కరెక్ట్గా అప్డేట్ చేయగలరు. డేటాని ఎంటర్ చేసిన తర్వాత జాగ్రత్తగా మీ యొక్క డేటా ఒకసారి వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ వెరిఫై చేసుకున్న తర్వాత కింద ఉన్నటువంటి ప్రొసీడ్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ప్రొసీడ్ని క్లిక్ చేస్తే మీ యొక్క ఫైనల్ డేటా ఇందులో కనబడుతుంది. ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ని చెక్ బాక్స్ని క్లియర్ చేయాలి. ప్రతి డేటాని ఇక్కడ వెరిఫైడ్ అండ్ కరెక్ట్ డేటాని క్లిక్ చేసుకుంటూ మీ యొక్క డేటాని కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. చివరగా ఉండేటటువంటి ఈ ట్యాబ్లో నేను పేపర్ 1A మరియు పేపర్ 2Aకి సంబంధించినటువంటి టెట్ ఎగ్జామినేషన్స్కి ఎలిజిబుల్గా పరిగణించబడుతున్నాను. తర్వాత కన్ఫర్మ్ అండ్ సేవ్ బటన్ను క్లిక్ చేయవలసి ఉంటుంది. ఆర్ యు షూర్ వాంట్ టు సబ్మిట్ డైలాగ్ బాక్స్ కనబడుతుంది. సబ్మిట్ చేసిన వెంటనే మన యొక్క కన్ఫర్మేషన్ సక్సెస్ఫుల్ అవుతుంది. ఇందులో మనం ప్రస్తుతం రాస్తున్నటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించి ఏ పేపర్ అంటే పేపర్ 2 పేపర్ 1 క్లిక్ చేసి ఎగ్జామినేషన్ సెంటర్స్ని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. నేను ప్రస్తుతానికైతే పేపర్ 1ని ఎగ్జామినేషన్ రాయాల్సి అనుకుంటున్నాను. అందులో నాకు సంబంధించినటువంటి లాంగ్వేజ్ తెలుగు. ఎగ్జామినేషన్ సెంటర్స్ని ఆర్డర్ వైజ్ ప్రయారిటీ ఇవ్వవలసి ఉంటుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ ప్రిఫరెన్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి డైలాగ్ బాక్స్ని క్లిక్ చేసి జనరేట్ ఓటీపీని క్లిక్ చేయవలసి ఉంటుంది. ఈ జనరేట్ ఓటీపీని క్లిక్ చేసిన తర్వాత మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ అయ్యామో ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ జనరేట్ అవుతుంది. ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు పే అండ్ సబ్మిట్. ప్రొసీడ్ టు పే. పేమెంట్ కోసం యూజర్ గేట్వేకి ట్యాబ్ క్రియేట్ చేయబడింది. ఇక్కడ పేమెంట్ చేసి మీ యొక్క అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాల్సిందిగా కోరడమైనది. థ్యాంక్ యూ.